ఆరాధన చేయడానికి ప్రభు చక్కని గడియలు నాకు ఇచ్చారు. అందుకే నేను దేవుని స్తుతింపబద్ధున్నై ఉన్నాను. మరొకసారి కుటుంబము కంటే ఎక్కువగా ప్రేమించే మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. మరి మొక్క స్తుతి లేకుండా నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, మరొక ఇల్లు నాకు ఏలూరు అని చెప్పుకోగలుగుతాను. అంతటి ప్రేమను ఆప్యాయతను మీరు చూపిస్తారు. మరొకసారి దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. పరిశుద్ధ గ్రంథాల నుండి ఎక్కువసేపు మిమ్మల్ని బాధించను ఒక చిన్న వాక్య భాగాన్ని ఈ రాత్రి నేను మీకు చూపించాలని కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచ్చిన భాగాల్ని ఒకసారి చదువుకుందాం. అందరికి తెలిసిన మాటే. మొదటి కొరింథీ 2 అధ్యాయము 9, 10 వచనం. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలండి, చాలా వందనాలు. దేవుని లేఖన గ్రంథాల్లో నుండి ఈ రాత్రి మిమ్మల్ని నేను దేవుని యొక్క ఉద్దేశాల్లో నడిపిద్దామని ఆశిస్తున్నాను. ఆయన ఆలోచనలోనికి మీరు రియాక్ట్ అయిన దాన్ని బట్టి నేను ఎంతసేపు మాట్లాడాలన్నది ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి, వాక్యం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ప్రకటింపబడుతూ ఉండాలి. ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా అంశం పేరు, టైటిల్ పేరు ఏంటంటే, జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని చూడడం మానేసి జరగబోయే దేవుని కార్యం మాత్రమే చూడండి. మరలా చెప్తున్నాను, జరిగిన వాటిని, జరుగుతున్నటువంటి వాటిని చూడడం మానేసి జరగబోయే దేవుని కార్యం మాత్రమే చూడండి. మరలా ఇదే మాట, ఈ వాక్యము అయ్యేంత వరకు నీ మనస్సులో ఇదే మాట ఉచ్చరిస్తూ ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు కూడా మరలా నీ హృదయముతో నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన మాట, నీ ప్రాణముతో చెప్పవలసిన మాట ఏంటంటే, నా ప్రాణమా, జరిగిన వాటిని నువ్వు లెక్క చేయొద్దు, జరుగుతున్న దాన్ని నువ్వు చూడొద్దు, జరగబోయే దేవుణ్ణి మాత్రమే నువ్వు చూస్తూ ఉండు అని మీ ప్రాణదేహాలతో చెప్పడానికి ప్రయత్నాలు చేయండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో చాలా అవసరమైన, ఆత్మీయమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన మాటను ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక దేవుని మందిరానికి నువ్వు వచ్చి కూర్చున్నావు. సేవకులు చెప్పారు 2 రోజులు ప్రార్థనలు అమ్మా మీరు రావాలని చెప్పి. ఏదో మూలన, ఏదో విధముగా దేవుని మీద ఉన్న ఇష్టం, ప్రేమ, ఆ వాంఛ, ఆ మనస్సును బట్టి కష్టమో, నష్టమో, ఇబ్బందో మొత్తము వచ్చును కూర్చున్నావు. నీకు ఏమి అక్కర్లే ఉన్నాయో సేవకునికి తెలీదు. నువ్వు ఏం పడుతున్నావో సేవకునికి తెలీదు. నీ ఇంట్లో నువ్వు ఎలా నలిగిపోతున్నావో సేవకునికి తెలీదు. నీ కుటుంబంలో వచ్చే శ్రమ ఏంటో, జరుగుతున్న పరిస్థితులు ఏంటో సేవకునికి తెలీదు. కానీ ఆ సేవకుని నిలబెట్టుకున్న దేవునికి సమస్తము తెలుసు. పౌలు గారు చెప్తున్నాడు, అయ్యలారా నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ ఆలకించండి. దానిపైన వచ్చిన భాగాలు కూడా చాలా విలువైనటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు. కొరింథీ సంఘంతో తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. ఇక్కడ ఏంటి తన అభిప్రాయం అంటే, యూదులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా అంగీకరించలేదు. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభుని సిలువేటుకు ముందు ఉన్న స్థానము వీళ్ళే అని చెప్తూ దేవుని ఉనికిని కనుగొనలేనటువంటి పరిస్థితిలో యూదులు ఉండిపోయారని, ఈరోజు చాలా మందికి నేత్రాలు ముయ్యబడ్డాయని, మర్మయుక్తమైనటువంటి దేవుని ఉద్దేశాలు అర్థము కావట్లేదని, అది వారికి తెలిస్తే సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు సిలువ వేయకపోదురని పౌలు గారి యొక్క ఆవేదన.
అలా మాట్లాడుతూ సంఘములో ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నాడు. సంఘస్థులారా, మీకు ఒక మాట చెప్తున్నాను. మీరు దేవుణ్ణి ప్రేమించే మనుషులైతే, ఎవరిని ప్రేమించే మనుషులు? మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించే మనుషులైతే ఈ రాత్రి వస్తున్న మాట దేవుడు నీకే వినిపిస్తున్నాడు. దేవుణ్ణే ప్రేమించాలి. వస్తువును కాదు, ప్రాంతమును కాదు, వ్యాపార ఉద్యోగములు కాదు, ధనమును కాదు, వెండిని కాదు, ఐశ్వర్యము కాదు, పేరు ప్రఖ్యాతులను కాదు, నీ ఆస్తిపాస్తులను కాదు. మరలా చెప్తున్నాను, ఇవన్నీ నశించిపోతాయి. ఇవన్నీ మనకు అక్కడికి రావు. ఎవడు కూడా సేనా బలము చేత రక్షించబడలేడు. తనకున్న విశేష జ్ఞానమును బట్టి గుర్రం మనల్ని ఆపద తప్పించలేదని చెప్పి దావీదు గారు తన కీర్తన గ్రంథంలో రాశాడు. నీకు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానము ఆపద నుండి తప్పించలేదు. నీ దగ్గర ఆస్తు ఉంటే అపాయం రాకుండా అది అడ్డుపడలేదు. ఎవరయ్యా ఏదైనా చేయగలుగుతారయ్యా అని నీలో ప్రశ్న ఉంటే నీకు నాకు తెలిసిన మాటే, దేవుడు ఒక్కడే ఏదైనా చేయగల సమర్థవంతమైన దేవుడు. ఆయన గురించి నువ్వు ప్రేమ కలిగి జీవించే వ్యక్తివైతే, అసలు ఈరోజు నీకు అర్థం కాని విషయం ఏంటంటే, మాట్లాడితే జరిగిపోయింది, జరుగుతున్నది ప్రస్తావించుకుంటున్నావు కానీ ఎందుకు భవిష్యత్తును చూడలేకపోతున్నావు? పౌలు గారు అదే చెప్తున్నాడు, జరిగిన విషయాన్ని జరుగుతున్నది మీకు అనవసరం. చెయ్యబోయే దేవుని కార్యాన్ని గురించి మీరు వినండి, జరగబోయే దేవుని ఉద్దేశాలు మీరు చూడండి, చెయ్యబోయే దాని ఆశ్చర్య కార్యములు హృదయమునకు గోచరం తెచ్చుకోండి. ఒకవేళ ఈ రోజున మీకు కనబడకపోయినా, వినబడకపోయినా, మీ మనసుకు అర్థము కాకపోయినా, మీలో ఒక చిన్న బలహీనత ఉంది. ఏంటంటే మీలో ఆత్మ నింపుదల లేదు. గనుక మీలో ఆత్మ నింపుదల ఉంటే దేవుడు సిద్ధపరిచినవి నీ కంటికి కనబడతాయి. ఆమె చెప్పండి, పక్కవర్తి మాట చెప్పండి. నీలో ఆత్మ నింపుదల ఉంటే దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడతాయి, చెవికి వినబడతాయి, హృదయమునికి గోచరము కావలతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంత చెప్పినా సేవకులు కొంతమందికి అర్థం కావట్లేదమ్మా, ఈ బ్రతుకు నీది కాదు తల్లి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బలహీనమైన పరిస్థితులు రేపు ఉండవు అని చెప్తే కొంతమంది నమ్మలేరు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే పాస్టర్లు అందరిలాగే చెప్తారనుకుంటారు. లేదు 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 లేదు, ఇది నీకు కనబడట్లేదు, సేవకుడు కనబడుతుంది. అర్థం ఏంటంటే నీలో ఒక చిన్న మైనస్, నీలో ఆత్మ నింపుదల లేక. పౌలు గారు అంటాడు, మనకైతే దీనిని దేవుడు తన ఆత్మ చేత బయలుపరచి ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. నీకు బయలుపరచబడట్లేదు దేవుని కార్యము స్పష్టంగా అంటే ఒక మాట చెప్తున్నాను, నువ్వు స్పిరిచువల్గా బ్లెస్ చేయబడలేదు, స్పిరిచువల్ లైఫ్ నీలో లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరింపు లేదు. ఓ మాట చెప్తాను గుర్తెట్టు, అంత్యకాలంలో పరిశుద్ధాత్మ అనుకుని చాలామంది రకరకాల పరిస్థితుల్లో అవగాహన లేక ఇదే దేవుని నింపుదల అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. పరిశుద్ధాత్మ తాకిడి వేరు, పరిశుద్ధాత్మ అనుభవాలు వేరు. మరలా చెప్తున్నాను, నువ్వు చప్పట్లు కొట్టి కేకలు పెట్టి శరీరం అంతా వణిగిపోయింది అని అనుకోవడం ఒక రకమైన అనుభవం. కానీ పరిశుద్ధాత్మ నీలో నాలో ఉంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఏం చేస్తుందంటే పాపాలని ఒప్పింపచేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుడి చిత్తములోనికి మన బ్రతుకులు నడిపిస్తూ ఉంటుంది. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నీలో ఉంటే జరిగింది జరుగుతుంది, ఎత్తదో గుర్తెట్టుకోండి. నీ మనసు మాట్లాడితే, నీ హృదయం మాట్లాడితే, నీ ఇంట్లో మాట్లాడితే ఇదే ప్రస్తావన వస్తుందంటే నీ ఇంట్లో దేవుని ఆత్మ లేదు, నీ ఒంట్లో కూడా లేదు. కాబట్టి ఈరోజు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒకవేళ అభిషక్తులైతే నీ అభిషేకం ఎలా పనిచేస్తుందో కనిపెడుతూ ఉండు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే నీ మాట తీరేంటి, నీ ఆలోచన, నీ విశ్వాస పరిమాణం ఏంటి అనేది అర్థం కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించి సమయోచితంగా మిమ్మల్ని నేను ముందుకు తీసుకెళ్తాను. బైబిల్ తెరవండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం క్లుప్తంగా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా
ఇంకా ఇంకా మంచిగా బలంగా చదవాలి. అబ్రం గారు డౌన్ అయిపోయినట్టే. ఆయన చదవాలి. ఆ మాటలు ఆయన వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చాడు, ఆయనకి మ్రొక్కాడు. నా కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచి చాలు. మీరు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రావడం చూడొచ్చు బైబిల్లో. చాలా వ్యాధులు బట్టి వచ్చి ఉండొచ్చు కొంతమంది. ఆ సీన్లు, ఆ కథలు, ఆ చరిత్రలు మీద చదువుకొని ఉండొచ్చు. కానీ ఇది చాలా ప్రత్యేకమైనది. అతను యేసయ్య దగ్గరికి వచ్చాడు. అతను ఒక అధికారి. ఎవరండి ఆయన? చెప్పాలి. రాత్రి నిద్రలేని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మధ్యాహ్నం నిద్రలేని దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు నిద్ర వచ్చుతున్న వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. సరే, నాకు కూడా వస్తుంది. హల్లెలూయా. కంగారు పడకండి. చాలా టైంలో నిద్ర మానుకుని బోల్డ్ పనులు చేసాం, దొంగ పనులు చేసాం, తెరం లేని పనులు బోల్డ్ చేసాం, అనవసర పనులు వెళ్ళి చాలా చేసాం. అసలు ఎందుకు పడుకుంటలేదో మనకు కూడా అర్థం కాకుండా చాలా రాత్రులు ఉండిపోయిన రోజులు ఉన్నాయి. మనకి సెల్లెట్టుకుని సోత్తా మనేదా ఏదో బెంకెట్టుకున్న వాళ్ళకి అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు అలా సోత్త బతికేసిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి దానికంటే శ్రేష్టమైనది ఈరోజు దేవుని మందిరములో గడపడము, అది ఆశీర్వాదం. ఏమా వినండి. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి చెప్తుంది, అయ్యా నా కుమార్తెకు బలహీనంగా ఉంది అని కాదు, లేకపోతే నా కుమార్తె మరణకరమైన పరిస్థితిలో ఉంది అని కాదు. ఆల్రెడీ తన కుమార్తె చనిపోయింది. ఏమైంది? ఒకసారి చూడండి. ఏమైంది? చనిపోయింది. చనిపోయిన తర్వాత వచ్చాడు, ముందు కాదు. గుర్తెట్టుకోండి. ఈ రోజుల్లో అతని కంటే నేను చెప్తున్నాను, బ్రతికున్నటువంటి మన ద్వారా కలిగే విశ్వాసం పెద్ద ఏం కాదంటున్నాను. ఎందుకంటే అతడు తన కుమార్తె చనిపోయిన యేసయ్య దగ్గరికే వచ్చాడు. దాని అర్థం ఏంటి? అతని మనసులో ఏం లేదు చెప్పన, జరిగిందని పట్టించుకోవట్లేదు, జరుగుతుందని చూడట్లేదు, జరగబోయే దేవుని కార్యం వైపు చూడడం మొదలు పెట్టాడు. ఆమెను చెప్పండి. ఇస్రేప్తానది చెప్పబోతే ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొద్దిగా వైలెంట్ తనం వచ్చేసింది ఇటు పాత రోజుల మనిషిలాగా. నాకు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాత మైకి ఎత్తాడు మీ పాస్టర్ గారు కొత్తదని. ఫోన్లో డబ్బులు ఇచ్చేది ఇంకోటి కొనేస్తాను నేను అప్సేసి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఆయన ఏం చూడట్లేదు తెలుసా? జరిగింది, జరుగుతుంది, అతనికి అనవసరం. కానీ నిజంగా చెప్పండి, ఆ సిచ్యువేషన్ చాలా ఘోరమైంది. ఏదో మాటలతో మనం చెప్పేసుకుంటున్నాం, నవ్వేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఎవడు కూడా, నేను కూడా, నువ్వు కూడా చేయలేని పని అది. అలాంటి విషయంలో అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయినను ఇది నీకు కావాలి. ఏం కావాలి? చెప్పండి. అప్పులు పాలు అయిపోయాం మేము దేవుని నమ్ముకుని. ఆ మాట కాదు, నీకు కావాలి. అయినను నీ కార్యము జరిగించండి. ఆమెన్ చెప్పండి సార్. ఆమెన్. బలహీనత వచ్చి పడిపోయింది, అయినను ఏం కావాలి? చెప్పండి. వారు చేసే ఏం కావాలి మనకి? చెప్పాలి. ఏం మాట కావాలి? అయినను జరిగించండి. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, నీకు అనవసరం. జరుగుతుంది, అర్థం అవ్వట్లేదు, జరుగుతుంది, నీకు అనవసరం. అయినను నీ కార్యము జరిగించండి ప్రభువా. ఆ ప్రార్థన కావాలి. ఆమెన్ చెప్పండి సార్. ఆమెన్. హల్లెలూయా. చాలా మంది నిరాశతో ఉంటారండి. చాలా మందికి అయిపోయింది అనుకుంటారు. చాలా మంది మా బ్రతుకులు ఆ రోజులే బాగున్నాయి అనుకుంటారు. నేను చెప్పనా, జరగబోయే రోజులు బాగోపోతున్నాయి. ఆమెన్ చెప్పండి. బాగుంటాయి ఖచ్చితంగా. ఆడు చెప్తున్నాడు, నీకు నాకు సిగ్గు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆమెన్. ఏం చెప్తున్నాడు? అయినను నీ వచ్చి ఏం చేయమన్నాడు తెలుసా? ఏం చేయాలి? సొంతంగా అక్కడ ఉన్నది చెప్పండి. నీ చెయ్యి. ఆయన ఏం చెప్తున్నాడు చెప్పనా? జరిగింది చూడట్లేదు, జరగబోయేది చూస్తున్నాడు, చెప్తున్నాడు విశ్వాసంతో. ఏం చేస్తున్నాడా? విశ్వాసంతో చెప్తున్నాడు యేసయ్యతో. ప్రభువా నా కుమార్తె చనిపోయిందని బెంగ కాదు నాకు,
లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు మా వాళ్ళు గొళ్ళు చేస్తారన్న బాధ నాకు కాదు. నీ చెయ్యి పెడితే జరగబోదు, నేను చూసి నీ దగ్గరికి వచ్చాను. ఆమె చెప్పండి. నీ చెయ్యి పెడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి వచ్చాను. నీకేం తెలుసు యేసయ్య కోసం? ఒక అన్యుడు అడుగుతాడు అనుకో రేపు పొద్దున, ఏంటి నీ దేవుడు గొప్పతనం ఏంటి చెప్పు, ఏం చెప్తావు? ఈ రోజున ఏం చెప్తావు? పాస్టర్ గారు ఏదో చెప్తాడండి, వాక్యం వింటామండి, ఈయన ఎత్తామండి, వచ్చేస్తామండి, 10 రూపాయలు 20 రూపాయలు కానుక వేసేస్తామండి, మళ్ళీ వారానికి 2-3 ప్రార్థనలు ఉంటాయి, ఇల్లు వచ్చేస్తామండి, అంతకుమించి మాకు ఏది వెళ్దండి అన్నాం అనుకో, చిచ్చే అంటాడు దేవుడు. అధికారం అంటున్నాడండి. అయినాను నీ వచ్చి చెయ్యి, నా కూతురు బతుకుతుంది అని అడిగాడండి. నువ్వేం అడుగుతావు? నువ్వు అడిగేదంతా కూడా ఒక మాట చెప్పరా, ఈ ఆడవాళ్ళు మొగులు పడి ఎడతారు, మొగులు ఆడవాళ్ళు పడి ఎడతారు తప్ప యేసు ప్రభుతో మాట్లాడే విధానం ఇలాగ తెలదండి. ఎప్పుడు చూడు నీ వల్ల నా బతుకు ఎలాగైపోయింది, నీ ముఖం వద్దే, నువ్వే నీ బతుకు నాశనం చేసుకుంటావు. ఎవరిని బతుకుని పాడు చేయడు, గుర్తుందా? నీ నోరు సరిగ్గా లేక, నీ బుద్ధి సరిగ్గా లేక, నీ గుణం సరిగ్గా లేక, నీ ఆలోచన సరిగ్గా లేక, నీకు తెరం లేక, నీ వరం లేక ఏం చేసుకుంటావు? పాడు చేసుకుంటావు నువ్వు. అదే ఒక మనిషి దేవుని మీద ఆధారపడితే, దేవునితో మాట్లాడితే, దేవుణ్ణి ఈ వ్యక్తి విశ్వసించినట్లుగా విశ్వసించగలిగితే ఎంత నష్టమైపోయినా దేవుడు దాన్ని మళ్ళీ ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు ఆయన. ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. ఏం నవ్వుతున్నామ్మా? నాకు గట్టి చెప్పు, ఆమెన్ చెప్పండి సార్. ఆమెన్, ఆమెన్. యోబు సమస్తం కోల్పోయాడు. ఎందుకు బతుకుతున్నాడు? ఎందుకు బతుకుతున్నాడమ్మా చెల్లి? అన్నీ కోల్పోయాడు. ఎందుకు బతుకుతున్నాడు? రోగం వచ్చిందండి, అయినా బతుకుతున్నాడు. మహాతల్లి ఇళ్ళాలు వచ్చంటది, చచ్చిపోంది, అయినా బతుకుతున్నాడు. ఎందుకు బతుకుతున్నాడు? గట్టిగా చెప్పండి, చెప్పాలి గట్టిగా. కంట్లో కూర్చేస్తాను చెప్పాలి. అతనికి జరిగిన దాంతో పని లేదు, జరుగుతున్న దాంతో అసలు పని లేదు, జరగబోయే దేవుడితో పని ఉంది. ఆమె చెప్పండి ఒకసారి. నీకు దేవుడితో పని ఉంది, ఇప్పుడు నిలబడి అంతే. ఆమె చెప్పండి. నువ్వు దేవునితో పని చేయించుకో. ఇవన్నీ ఎందుకు నీకు? ఆ రోజు అదే జరగకపోతే ఈ పనికి మళ్ళీ ఏడుపు మానే. ఈ నువ్వు చేయవలసింది ఈ రోజు నుంచి దేవుడితో ఇప్పుడు నుండి పని చేయించుకోవడం నేర్చుకో. అది ఎలాగో తెలుసా? విశ్వాసపు అడుగుల నుండి దేవుణ్ణి చూడడం మొదలుపెట్టా. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. నువ్వు నష్టపోలేదు, మరలా చెప్తున్నాను, నువ్వు నష్టపోలేదు. ఒక చిన్న అనుభవం మాత్రమే నువ్వు చూసావు. నువ్వు కష్టాల్లో మునిగిపోలేదు, జస్ట్ నువ్వు తాకవంతే. నువ్వు కోల్పోలేదు, అది కేవలం నీకు వినబడింది, కనబడింది అంతే. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. కానీ నీకు కావాల్సింది ఆ అధికారికున్న విశ్వాసం. అతని విశ్వాసం మూలాలేంటి తెలుసా? జరిగింది నో, జరుగుతుంది అనవసరం, జరగబోయేది నేను దేవునితో జరిగించుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి. భార్యతో యోబు గారు అంటాడు చక్కని మాట, పిల్లలు పోయారా, ఆస్తులు పోయాయా, అనారోగ్యం నాకు వచ్చేసిందా, ఇప్పుడు రోడ్డు మీద పడిపోయానా, నా వాళ్ళు విడిచిపెట్టేశారా, నా బంధువులు విడిచిపెట్టేశారా. నువ్వేమంటున్నావు తెలుసా? మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు. ఓ మాట చెప్తాను నేను, నువ్వు విడిచిపెట్టినా నా పెద్ద లెక్కలేదు, నువ్వేం చేసినా నాకు లెక్కలేదు, కానీ నన్ను విమోచించేవో నేను కనుగొంటున్నాను. బా, ఏం మాట అండి అది? ఎవరు చెప్పగలుగుతారండి ఆ మాట? మన సంఘంలో ఒక తమ్ముడు చనిపోయారు, ప్రభునందు నిద్రించారు. ఆయన కారణ వివరణలు ఇప్పుడు కాదు, నేను చెప్పవలసిన విషయం అంటే ఆదరణ కోడికి ఒక ఆయన పాటలు పాడడానికి వచ్చాడండి. ఆయన పేరు నాకు సొలొమోన్ అనుకోండి కదా. రాజమండ్రిలో ఆయన ఒక మంచి విశ్వాసిగా చక్కగా కీర్తన పాడి, పెద్ద అయిన వయసులో ఆయన కీర్తనలకు సమయం ఇచ్చాం మేము. వినండి, 2-3 కీర్తనలు పాడిన తర్వాత ఆయన ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ రోజున నేను పాటలు పాడేస్తాను అనుకోకండి, నా జీవితంలో ఎన్నో నష్టాలు నేను అనుభవించాను. 26 సంవత్సరాలు నా కుమారుడు, నేను అతను కలిసి తన కీబోర్డ్ వేస్తే నేను పాటలు పాడుతూ పరిచయకి వెళ్తూ ఉండేవాడిని. నా కుమారుడిని పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. చేతికి అందొచ్చిన కుమారుడు కళ్ళ ఎదురుగా ఏమీ చేయలేని స్థితిలో చనిపోయాడు. నేను ఎలాగా ఉండాలి? ఆ కొన్నాళ్ళకి మరొకరు చనిపోయారు. ఆ ఇంకో కొన్నాళ్ళతో మరొకరు 3 చనిపోయారు. అయినను అతను అంటున్నాడు,
నేను దేవుని కీర్తిస్తూనే ఉన్నాను. నేను ఒకే మాట చెప్పాను, ఓ మాట చెప్పనా? అయ్యా, మీ విశ్వాస పరిమాణం చూస్తుంటే మీ విశ్వాసానికి 2 చేతులతో నమస్కరించాలనిపిస్తుంది. యోబుకి ఈ రోజున ఏం చేయాలి తెలుసా? ఎంత గొప్ప విశ్వాసం నాయన. ఆ అధికారికి ఏం చెప్పాలి తెలుసా? ఎంత గొప్పటి విశ్వాసం. కంటిన్యూ చేయండి ఇప్పుడు వాక్యం చదవండి, మత్తయి సువార్తలో మా భాగాలనే. యేసు లేచి, వినండి, యేసు ప్రభు రోజు లేవట్లేదని విషయంలో అంటే ఎందుకు ఎవరికి లేకడో చెప్పనా? జరిగిన వాటిని పట్టుకుని ఏడ్చే వాళ్ళ విషయంలో లేకడం, జరుగుతుందాన్ని బట్టి కృంగిపోయిన విషయంలో లేకడం, జరగబోయేదాన్ని విశ్వసించేవాడు పక్షముగా దేవుడు లేచేవాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా మన పక్షముగా లేచునుగాక, ఆయన శత్రువులందరూ కూడా చెదిరిపోదురుగాక. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో అనేక ప్రాంతాలు దాడుతున్నప్పుడట ఇన్ని లక్షల మంది కలిసి ఆ మాట ఉచ్చరిస్తుంటే దేవుని సన్నిధి విడుదలవుతూ ఉండేదట. ఈరోజు నువ్వు చెప్పవలసింది, నీ ఇంట్లో ఒక మాట పలకవలసిందంటే మన పక్షముగా దేవుడు లేచునుగాక అని చెప్పాలి. ఆమేన్. నువ్వే లేచిపోతావు తిరగబడే. పూనకాలు వచ్చేస్తాయి నీకు అప్పుడప్పుడు. అమ్మా, నిన్ను నీ కుటుంబాన్ని కట్టాలని నేను ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలో. నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. ఇప్పుడున్న రొటీన్ లైఫ్ మారాలి. నీ మాట మారిపోవాలి, నీ ప్రవర్తన, నీ అలవాట్లు పోవాలి, పనికిమాలిన వ్యర్థమైనవి పోవాలి. ఇప్పుడు ఏమవ్వాలి తెలుసా? ఇవన్నీ పక్కకు తోసేసి ఇప్పటి నుంచి ఒక కొత్త జీవితం జరగబోయేది వైపు చూడడం ప్రారంభించండి. మరలా చెప్తున్నాను, ఆడికి ఇచ్చిన మైక్ లేకపోతే దేవునికి స్తోత్రాలు చెప్పండి. వినండి. చాలా మంచివాళ్ళు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చదవండి అమ్మ, ఇప్పుడు చదవండి, వాక్యం చదవండి. యేసు లేచాడు. ఎవరు వెంట వెళ్తాడు దేవుడు? మరలా చెప్తున్నాను, జరిగిన దాన్ని బట్టి ఏడ్చేవాళ్ళని, జరుగుతున్న దాన్ని బట్టి కురుంగిపోయే వాళ్ళకి ఆయన లేవడం వెళ్ళడం. ఎవరి పక్షంగా లేచి వెళ్తాడో చెప్పన? జరగబోయే దాన్ని విశ్వసించేవాడి పక్షముగా నిలబడే దేవుడు ఆయన. ఆయనకి ఆ విశ్వాసం కావాలి. ఏం కావాలి తెలియ? గట్టిగా చెప్పండి ఆయన, గట్టిగా. ఎలాంటి విశ్వాసం? జరిగింది కాదు, జరుగుతుంది కాదు, జరగబోయే దాన్ని విశ్వసించేవాడు కావాలి దేవునికి. ఆమేన్. యేసు ప్రభుల వారు అబ్రాహాం దగ్గరికి వచ్చారు. అబ్రాహాంతో బ్లెస్ చేశాడు. ఇదిగో మరొక సంవత్సరం రాకముని పని పెట్టినేస్తాను. నవ్వింది ఆవిడే. ఆ నవ్వు చిరాకు వచ్చింది దీనికి. అబ్రాహాము నవ్వలేదు, అబ్రాహాములో ఎగతాళి లేదు, అబ్రాహాములో ఒక అనుమానం లేదు. అబ్రాహాములో ఏముంది అంటే ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. యోసేపుకు దేవుడు దర్శనాలు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. అది చెప్తే చాలా మంది ఎగతాళి చేశారు, నవ్వారు, ఇంకో మంచి గుంట్లో పడేశారు, అమ్మే పడేశారు. కానీ యోసేపు కొన్నది ఏంటంటే చెయ్యబోయే దాని మీద లక్ష్య పెట్టడం యోసేపు విశ్వాసం. ఆమేన్ చెప్పండి. దావీదు ఒంటరిగా అరణ్యములో ఉండి ఏడ్చిన, అన్నల దగ్గరికి సైన్యంలో పనిచేద్దామని చూసిన, చాలా మంది ఎగతాళి చేసిన, దావీదుకున్న విశ్వాసం ఏంటంటే ఒక రోజు తప్పక ఈ గొర్రెల దొడ్లో నుంచి అక్కడ తీసుకెళ్తాడంటే, ఇగో అన్న ఒకరిని తీసుకుని కూర్చోబెట్టండి, ఎవరొకరు తీసుకు కూర్చోబెట్టండి. అమ్మాయి, నీవు కానీ ఎవరైనా తీసుకుని అక్కడ మెట్ల దగ్గర కూర్చోబెట్టి, అస్సలు డిస్టర్బ్ చేయద్దు మీరు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ మెట్ల దగ్గర ఉండమ్మా, మెట్లు అంటి కథ వదలొద్దు, కదపొద్దు. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరి పక్షంగా లేస్తాడు, ఎవరి వెంట వెళ్తాడో మరలా చెప్పన, జరగబోయే దాన్ని విశ్వసించేవారు పక్షముగా ఆయన వెళ్ళే దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన? దేవునికి స్తోత్రం. ఆమేన్. చదవమ్మా, ఇప్పుడు మాట మళ్ళీ చదవమ్మా. ఆ ఫీల్ తగ్గిపోయింది. అది కావాలి నాకు. యేసు లేచి అతను వెంట వెళ్ళాడు, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ఆ సమయమున ఇది చాలా మంచి మాట. వినండి. ఎక్కడ కూడా అదే మాట కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది. ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి భయంకరమైన బలహీనత. స్త్రీ ఒక వస్త్రం ముట్టితే చాలు. వినండి, అక్కడ ఆగండి. ఈమె విశ్వాసం కూడా అదే తెలుసా మీకు?
ఆమె ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. జరిగింది పట్టించుకుందా? పట్టించుకుంటే యేసు ప్రభు దగ్గరికి వస్తుందా? జరుగుతున్నదా అని చేసి కురుంగిపోతే లేచి మరలా ఆయన వస్త్రం పట్టుకుంటే చాలు అనుకుంటుందా? ఇదే చిన్న మైనస్ మనలో, ఇదే చిన్న మైనస్. ఆమె ఏమనుకుంది తెలుసా? ఆల్రెడీ బలహీనరాలు. ఎవరు? ఆ అమ్మాయి కాదు, ఆవుని బట్టి ఏదో అనుకుందాం ఏమా, ఆల్రెడీ బలహీనరాలు. ఓ మాట చెప్ప, అప్పటికే రక్తస్రావం అంటే బలమంతా పోద్ది. ఎంత బలహీనరాలో మీరు లెక్కలు వేసుకోండి. మన చెల్లెలకి మన అక్కలకి 3 రోజులే చాలా హింస. అలాంటిది 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆవిడ. లెక్కలేండి ఒకసారి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పని అవ్వట్లేదో, డబ్బంతా ఖర్చు పెడుతుంది. తనకు ఆశ అంటే బతకాలి. మీలో ఎవరైనా బ్రతకాలని అనుకుంటే యేసు దగ్గరికి రండి, ఆయన బతికిస్తాడు. ఒక పిలుపునిద్దాం ఈ రాత్రి, ప్రజలకు పిలుపునిద్దాం. దేవునికి స్తోత్రం. ఆవిడ అనుకుంది, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, వస్త్రం పట్టుకుంటే చాలు. మీరు అడ్డంగా నిలబడిన అమ్మాయికి క్లోజ్గా వచ్చేయండి. నాన్న ఒక మాట చెప్తాను, వాళ్ళ గెంటుకుని రావాలి, మీరు దారి వద్దు. మీ పని ఏంటి? మీరు దారి ఇవ్వకూడదు, అమ్మకి ఇంటికి రావాలి. పక్క నుంచి మాత్రం రాక తల్లి, వాళ్ళ మధ్యలోంచి ఇంటికి రావాలి. మీరు ఎంత బలంగా ఉంటారని బలంగా ఉండండి రా. ఆవిడకి ఆశ ఏంటి? ఆవిడ గురేంటి? మళ్ళీ చెప్పండి. ఇది ముట్టుకుంటే చాలు. వెనక్కి అప్పుడు వచ్చేసి పెట్టి ఈవిడికి గెంటేసావా పెద్దవాడిని, ఇక మీ అమ్మగారిని మీ అత్తని గెంటారు మధ్యలో. అది బలహీనరాలు గెంటేస్తాం, బాగా అలవాటు అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ. దేవునికి స్తోత్రాలు చెప్తాను. నేను రమ్మన్నప్పుడు రా మరి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు తన విశ్వాసం ఏంటంటే ఎలాగైనా యేసయ్య వస్త్రాన్ని పట్టుకోవాలి. అప్పటికే జనసమూహం కిక్కిసిపోయారు, శిష్యులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఆవిడ గురేంటి? తన విశ్వాసం గురేంటి? యేసయ్య అంటే జరగబోయేదని చూస్తుంది. ఎందులో చూస్తుంది? యేసయ్య వస్త్రంలో. మరి నువ్వేం చూస్తున్నావు? ఇదా నువ్వు చూసేది? కుర్రగత్తులు ఏం చేస్తున్నారండి? ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తుంటే ఈరోజండి పర్లేదు అలా నిలబడినాను అవసరమే. పాటలు ఫోటో పెడతారండి అబ్రం గారు. మనం క్రైస్తవ సహోదరులే ఫోటోలు పెడతారు, దాని వెనకాల సినిమా పాట. ఈ వీడియో ఎక్కుతుందని ఆయన అలాంటి పనికి మాల చెప్పు తీసుకొట్టాలి. ఎలాంటి వాళ్ళని? యేసుబాబుని నమ్ముకొని, నాకు బయట వాళ్ళు అవసరం లేదు, యేసుబాబుని నమ్ముకొని యేసయ్యలో రక్షణ పొందినటువంటి యవన బిడ్డలకి, అలాగే పెద్దోళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుని లేదా వాళ్ళ వీడియోలు పెట్టుకుని వెనకాల సినిమా బ్యాక్గ్రౌండ్ పాటలు. ఇదే నువ్వు చేసేదే. చిచ్చి, నువ్వు చేసే నీచమైన క్రియను బట్టి 10 మంది కాదు 100 మంది దగ్గర యేసయ్య నామం అవమానపరచబడుతుంది. ఇప్పుడు దేవునికి కావలసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. ఎలాగైనా నా దేవుని ద్వారా కార్యం పొందాలని భవిష్యత్తును చూసి అన్ని పక్కకు పెట్టి యేసు వస్త్రం ముట్టుకోవాలని పరిగెత్తేవారు కావాలి యేసయ్యకి. ఇలాంటి వాళ్ళకి కూర్చోబెట్టి ఎన్ని చెప్పినా ఎక్కదో. కానీ అలాంటి ఒక్క ఆవిడికి యేసయ్య విశ్వాసం కనుపరిస్తే దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు. తన కోరిక ఏంటి? ఎలాగైనా, అప్పటికి బలహీనరాలు, ఓపిక లేదు, బలం లేదు, ధనం పోయింది, సమయం పోయింది, 12 సంవత్సరాలు లేట్ అయిపోయింది, ఓగస్త్రాలు. కానీ తన కోరిక జరిగింది అవసరం లేదు దానికి. ఇప్పుడు జరుగుతుంది దానికి అవసరం లేదు, జరగబోయే దాన్ని విశ్వసించడం మొదలుపెట్టింది. పరిగెత్తికరా గెంటుకురా, మీరు దారి ఇవ్వకండి, సాధ్యమంది నొక్కండి. చూడండి, ఈ రోజున యేసయ్య దగ్గరికి వద్దాం అనుకుందోలుగా నీకు చాలా అడ్డుపడతాయి. ఈ మాట గుర్తెట్టుకో. ఎందుకు? ఎవరికి అడ్డుపడతాయి చెప్పనా? చెయ్యబోయే దాని మీద విశ్వసించే వాళ్ళకి. నా మాట మీకు అర్థమవుతుందా? కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరికి అడ్డుపడతా తెలుసా? దేవుని కార్యము జరగబోయే దాని మీద విశ్వసించాలి అనే వాళ్ళకి చాలా అడ్లు పడతా ఉంటాయి. జరిగిందాన్ని బట్టి ఏడ్చే వాళ్ళకి అడ్లు ఉండవు.
జరుగుతుందని ఏడ్చే వాళ్ళకి అసలు అడ్లే ఉండవు. ఎవరికి అడ్డులు, ఎవరికి సమస్య, ఎవరికి ఇబ్బందులు, ఎవరు ఎదగలేక వదగలేక బాధలతో నలిగిపోతూ ఉంటారంటే దేవుడు ఎప్పటికైనా నా బ్రతుకును మారుస్తాడేమో అని చూచే వారికి అడ్డులు పడుతూ ఉంటాయి. నేను మాట చెప్పనా, అది దేవుడు తప్పించడం. నేను మరలా చెప్తున్నా, రాత్రి దేవుడు తీస్తాడు అని అనుకోవద్దు, నువ్వు తప్పించుకోవడం నేర్చుకో. ఎవరు తప్పించుకోవాలి? గట్టిగా చెప్పండి, ఎవరు తప్పించుకోవాలి? యోసేపుకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనము ద్వారా గుంటలు వేయబడ్డాడు. అదే దర్శనం ద్వారా ఆ రాజ్యానికి వచ్చాడు. తనకి చాలా అడ్లు ఉన్నాయి. అన్నల దగ్గర ఉంటే అసూయ అడ్డు వచ్చింది, అన్నల కళ చెప్తే గోయి అడ్డు వచ్చింది. అది దాటిన తర్వాత మిద్యాను వర్తకులు అడ్డు వచ్చారు. వాళ్ళ ద్వారా మొత్తం మీద దేవుడు తప్పించి ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తులో పడ్డాడు, అధికారం అయిపోయాడు. ఇప్పుడు పోతీఫర్ భార్య ఎవరో, పోతీఫర్ భార్య లేకపోతే అక్కడ పనిచేసేవాళ్ళు భార్య, పోతీఫర్ భార్య అడ్డాడుతుంది. యేసుబాబు చేతికి ఇంటాడు. అలాగా మీరు నాకు ఈ మాట చెప్పండి, ఆయన చూసుకుంటాడులే నీ ముఖం. అలాంటి మాటలు చెప్పకో. నీవు గెంటవలసినవి చాలా ఉంది నీ జీవితంలోంచి. ఒక ఆయన అంటాడు నా దగ్గరికి వచ్చి, చాలా పొత్తులు ఇప్పుడు వెంకటరావు గారు, లాస్ట్ గారండి తాగుడు మానేసి తగ్గిలా ప్రార్థన చేయండి. ఈడు మహాండ. ఇంకొక ఆయన అన్నాడు, చేస్తున్నారు నా కోసం పేదనా అంటాడు. దేనికి అంటే యేసుబాబు వచ్చి సుట్ట తీసేయాలి నోట్లోంచి. యేసుబాబు వచ్చి తాగరాని బాటలు కొట్టాలి ఎప్పటికప్పుడే. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దేవుడు వచ్చి ఆడు తాగేస్తాడంట. ఆడు తాగేస్తా అంటే ముద్దు కూడా కట్టేయాలంట. ఆడు పీల్చేస్తాడంట, పీల్చదని చూడ తీయాలట. ఒక ఆవిడ, బాబాయ్ పెద్దవిడే, ఒక ఆవిడ అంటది, ఆ రోజు ఆ ఇంట్లో పనికత్తి రాలేదంటండి. ఎవరో పని చేసేవాడు రాలేదంట. పని చేసే రాకపోతే ఈవిడి కోమలము హంస లాంటి తన చేతిని పైకి చాపి చీపురు కట్టట్టుకుందంట. ఏ కట్ట? గొప్పవాడు, పెద్దవాడు. వెళ్తే వెళ్ళనే షార్ట్ వీడియోలు కూడా పెట్టండి, పర్లేదు. పని చేత కాదు, పలుకులు చేతనవుతాయి కొంతమందికి. మా అయ్యగారు మాట అంటాడు, మాటలు అంట కోటలు దాటేస్తున్నాయంట. కోటలు దాటకూడదు, ఇంతకీ మాటలు, పన్నులు దాటాలి. ఏం దాటాలి? కొంతమంది మాటలే 24 గంటలు మాటలే, అలా చేసేస్తామండి ఇలా చేసేస్తామండి. నువ్వేం చేయలేవు. మాట్లాడేవాడు ఎప్పుడు ఏం చేయడు, మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాడు పని చేసుకుంటూ పోతాడు. ఆడు దొంగ అయినా నరహత్యుడైనా ఎవడైనా సరే ఆడే చేస్తాడు ఆ పని. వినండి వినండి వినండి, ఏం జరిగింది ఇక్కడ విషయం అంటే, సీపురు కడితో తొడలేకపోతుంటే ఆవిడ చెయ్యి ఎర్రబడిపోయిందంట, కందిపోయిందంట, నొప్పి వచ్చేస్తుందంట. ఏనాడన్నా చేస్తే కొంప పనులు తెలితే ఇలాంటి ఆడవాళ్ళు కొంప పనులు చేసుకోవాలి. పని గత్తులేటి వాళ్ళకి, పని మనుషులేటి పని చెయ్యాలా వద్దా? మాకు పని మనుషులు ఉన్నారా? నేను అలసిపోయిన వాకింగ్ చెప్పాను, పని నెట్టుకుంటున్నాను. నేను వెళ్ళలేను అక్కడికి, పని చెప్పి పేదనికి ఆయన పంపిస్తాను, పని నెట్టుకుంటున్నాను. నేనేమన్నా పాస్టమ్ గారు ఒకసారి పాస్టమ్ గారితో అన్నాను, నేను అలసిపోతుంటే పని మనిషిని ఎట్టనా అంది. వద్దులే బాబు అంది, నువ్వు అడిగినా పెట్టనాను. నేను దేవునికి స్తోత్రాలు చెప్పండి సార్, నీ పని నువ్వు చేసుకోవాలి. ఒళ్ళొంగనోళ్ళు అంటారట, మంగళవారం అంటారట. ఒళ్ళొంగనోళ్ళు నీకు అర్థం కాదులేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. వినండి, ఏంటండి కొంతమందికి సాగదా. అప్పుడు అంటే సీపురు కట్టి ఎలా పట్టుకోవాలని అంటే దేవుడు స్వయంగా దిగొచ్చి పరలోక రాజ్య మహిమంత విడిచిపెట్టి, ఆ మాటకు అదే అర్థం. మరి మూలాలకు వెళ్ళిపోతే సియోను పర్వతాన్ని విడిచిపెట్టి, సకల పరిశుద్ధులు విడిచిపెట్టి, సర్వలోకనాథులు అన్నందరినీ విడిచిపెట్టి ఆవిడ దగ్గరికి వచ్చాడంట. అమ్మా చీపురు కట్టి ఇలా పట్టుకున్నావు, ఇలా కాదు ఇలా పట్టుకో అని ఆత్మ చెప్పితే, బా ఒక్కసారి బైబిల్ గ్రంథం తిరగేసి ఇలాంటి సందర్భం ఎక్కడైనా ఉందేమో నన్ను ఒకసారి నన్ను అడగండి, మీరు నిశ్చయముగా అడగండి. అలాగ అడిగితే దూరేత్తను కావాలి మధ్యలోంచి. ఇంకా అదే మాట అనాలి, ఇంకా అంతకు మించి మాట ఇంకేమనలేం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇలాంటి విషయాలు కాదండి దేవుని దగ్గర కానీ కావాల్సినవే. దేవుడు మాట్లాడితే ఒక మనిషి బ్రతుకుతాడు. దేవుడు మాట్లాడితే నరకం నుంచి తప్పిస్తాడు. దేవుడు మాట్లాడితే భవిష్యత్తు చెప్తాడు. దేవుడు మాట్లాడితే కీడు తప్పిస్తాడు. దేవుడు మాట్లాడితే ఉద్యమం రగులుకుంటూ ఉంటది. దేవుడు మాట్లాడితే మనసు మారిపోతూ ఉంటాయి.
అలాంటి సందర్భాలు మనకు కావాలి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఇలాగ అంటారండి, ఇలా అంటారు కొంతమంది. వాళ్ళకి చేత కాక ఏమంటారంటే దేవుడు ఎప్పుడు సెలవెత్తే అప్పుడు జరిగిద్దులేండి. వీళ్ళు ఎవరో తెలుసా? బద్ధకస్తుల విశ్వాసంలో. ఎవరిలో? గట్టిగా చెప్పండి. బద్ధకస్తులలో. దేవుడు పిలుచుకున్నాక వెళ్తారులేండి సేవకే. వీళ్ళు ఎవరో తెలుసా? ఒళ్ళొంగన వాళ్ళలో. దేవుడు అనుకూలం చేస్తే ప్రార్థనకి వెళ్తానులేండి. వీళ్ళకి బాగా అనకూడదు, కానీ బలిసిపోని వాళ్ళలో ఓ మాట చెప్ప, కొవ్వు పెట్టేసిన వాళ్ళు అనాలి. పచ్చిగా మాట్లాడాలంటే పోతీఫర్ భార్య అడ్డుపడినప్పుడు ఎవడు వచ్చి తప్పించలేదు. పరలోకుడు స్వరం వినబడలేదు అతనికి. ఏం తెలిసిందా? తనకు తానుగా ఎలా ఏమనుకున్నాడు? అతనిలో ఉంది ఏంటంటే, పౌలు గారు చెప్పాడు కదా, పౌలు గారు మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఆ బయలుపరచబడింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు పారిపో. వదిలించుకున్నాడా? ఎవరు వదిలించుకున్నారు? ఇది ఎవరన్నా వచ్చి వదిలేశారు? అది చెప్పండి అమ్మా. ఆమె చేతిలోంచి వదిలించుకుంది ఎవరు? అవసరమైతే వస్త్రమైనా కూడా పోతే పోనీ అని చెప్పి ఏం చేయడు తెలుసా? ఆమె నుండి దూరంగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి విశ్వసించేవారు కొన్ని వదులుకోవాలి, విడిపించుకోవాలి. నీ అలవాట్లు, నీ పొరపాట్లు, నువ్వు చేసే కొన్ని పనులు తప్పక మానాలి. మరలా చెప్తున్నాను. వాటిని అడ్డు పట్టుకుని సాకులు చెప్పుకుంటా బతకొద్దు. నువ్వు అలా బతికావంటే జరగబోయేది నీ కంటికి కనబడదు, నీ ఇంటి దగ్గర రాదు, అసలు నువ్వు దాన్ని అనుభవించలేవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఆశించవచ్చు, కానీ ఒక మాట చేయకూడదు. ఏంటంటే దురాశతో ఉండకూడదు. ఆశింపదగినవి ఉన్నాయి, ఆశింప తగనవి కూడా చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే, అనుకూలమైతే ఆ మాట తర్వాత చెప్తా. కానీ ఈరోజు చెప్తున్నాను. ఈరోజు ఏంటి మాట అంటే, ఆమె వదిలించుకుని యేసు ప్రభు దగ్గరికి రావడాన్ని బట్టి తమ జీవితం ఏమని తెలుసా? బాగుపడింది. రక్షణ తీసుకోండి అయ్యా అంటే అంటారో, ఇప్పుడు కాదులేండి వచ్చే పండక్కే, ఇప్పుడు కాదులేండి వచ్చే జనవరికి, ఇప్పుడు కాదులేండి ఇంకొకసారి చూద్దాం. ఏంటి అంటే నువ్వు వదలలేకపోతున్నావు. చాలా నువ్వు మాట చెప్తా, దేవుని దగ్గరికి వచ్చి కార్యం చూసేవారులారా, నువ్వు కొన్ని విషయాలు వదలకపోతే దేవుని కార్యం చూడాలి. కొంతమంది ఏమనుకుంటారు, పాస్టర్ గారిలో మహిమ లేనట్టుందిరా, ఎంత వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఏం జరగట్లేదురా. జరగవు. నువ్వు బాబుల దగ్గరికి వెళ్ళినా, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా జరగవు. ఎప్పుడు జరుగుతుంది తెలిసిన? ఒక పాకలో ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళి చాలా విడిచిపెట్టిన అనుభవంతో ఉంటే వెంట అడుగు పెట్టగానే జరిగితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చెప్పండి. నీ మాటలు మీకు అర్థమవుతున్నాయా? విడిచిపెట్టాలి. ఎవరో కార్యం కోసం ఎదురు చూసేవాళ్ళు. అందరూ మిగతా వాళ్ళు ఈ రెండు కేటగిరీలు నాకు అనవసరం. కార్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువమ్మ, చదివే. యేసు లేచి వెంట వెళ్ళాడు. వెనక్కి వెళ్ళిపోయారు అంతలాగా. పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకుంది. నువ్వేమనుకుంటున్నావు? నేను చచ్చిపోతా బాను, నా సావు వచ్చేస్తా బాను బాబా. రే, నేను వెళ్ళిపోతేనే కానీ మీ జీవితాలు బాగుపడవురా. అప్పుడు కానీ మీ నాన్నకి మీకు తెలిసి వస్తుందరా. ఏం తెలుతుందా? తేలదు అసలు. ఆ డైలాగ్ ఓల్డ్ డైలాగ్ అది. నీకే తెరవలేకుండా మాట్లాడతావు అసలు. ఆ డైలాగ్ నీకు తెలవకు అసలు. నీకు తెలదు అసలు, ఏం జరగదు. అది మాట్లాడితే ఇదే మాట, నేను ఉన్నంతకాలం మీకు ఇంతే, నా వల్లే ఇలాగా. నువ్వు సచ్చినా రాదు, ఇంకొకరు వచ్చి పడద్దేమో కొంపలోకి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. సెంటిమెంట్ అన్నమాట, దాంతో కూడా వేద్దామని. ఇందుకే సావరు చంపేస్తాక ఈ మాటలు. అమ్మా ఇలా కాదు. ఆమె అనుకుంది పై వస్త్రం ఉడితే తన మనస్సులో అనుకుంది.
పొద్దు లేచిన తర్వాత సాయంత్రం వరకు ఏంటి నీ ఆలోచన ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించమంటున్నావా, లేకపోతే తినుము తాగుము అంటున్నావా? ఏమంటున్నావు? దావీదు గారు ఏమన్నాడు? నా అంతరంగములోనున్న సమస్తమా అంటే ఎప్పుడు ఏం చెప్పుకుంటున్నాడు అతను? తన ప్రాణానికి స్తుతించు స్తుతించు స్తుతించు. ఇంకోటి ఏమంటున్నాడు? నా ప్రాణమా తినో, బిర్యానీ తినే, సాయిబు గారి దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి కేజీ బొంత కూడా తెచ్చేసుకో, 2 కేజీలు తెచ్చేసుకో, బిర్యానీ వండి చేసుకో, కూల్ డ్రింక్ నల్లకాయ తెచ్చేసుకో, ఏసీ ఆన్ చేసేసుకో, తినేసే శుభ్రంగా 2-3 కంచాలు, అవసరమైతే 1 గంటకి ఇంకో కంచం తిను, ఆ తర్వాత ఏసీ వేసుకో, అరగకపోతే ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే జింటాకి వేసుకో, లేకపోతే సిరప్ వేసుకో, ఎలాగైనా కాసేపు పడుకో, ఆ తర్వాత మళ్ళీ లేగు, మళ్ళీ పని చూసుకో, సాయంత్రం మిగిలిపోయిన కూర ఉందా ఎటే అని అడుగు, లేకపోతే మరలా ఇంకో కూర తెచ్చుకో, తినే పడుకో, అరగకపోతే మళ్ళీ సిరప్ వేసుకో, మొత్తం మీద రాకపోతే వేడి నీళ్ళు తాగే, కింద మీద పడు 4 రౌండ్లే, మళ్ళీ జీవితం ప్రారంభం. ఇంతేనా? ఈయన బతుకులు ఇంతేనా? ఇంకేనా ఉందా? కొత్తదేనా ఉందా? అంతే. ఇంకొక ఆలోచన నేను మటన్ తెచ్చారు కదా సిగ్గింతే అండి, ఇది కూడా మనసులో ఏటో ఆలోచనలో అవి బస్ చేపలు తెచ్చి అన్నాలు అయిపోయింది, అమ్మ పేతం చేసుకుని అన్నాలు, ఇది మాట ఉండదు. మన కూటమి పేతం చేసి అన్నాలు అయింది. తమ్ముడు చెప్తుంటే నాకు సంతోషం అనిపించిందండి. భార్య గారు తిడుతుందంట ఆవిడ. అలాంటి భార్యలు రావాలి, అలాంటి వాళ్ళు దేవునికి స్తోత్రాలు. మనోళ్ళు ఏంటి పిల్లలు అడుగుతున్నారండి పీతలతో అండి, పిల్లలు పీతలు తినకపోతే నష్టమేంటి? ఇంకెప్పుడు అదే అదే యావా అంటే మన వాళ్ళు మన మనసంతా ఏంటి? తినము తాగము సూగింతము. ఒక ఆయన ఏంటంటే రోజుకి 2 లీటర్లు థమ్స్అప్ తాగి ఇవ్వడండి. ఫిల్మ్ యాక్టర్ అచ్యుత్ అని చెప్పి ఒకప్పుడు మంచి ఫేమస్, అంతరంగాలు అంతప్పటికి ఇలా ప్యాన్లు వేసిపోయేది కదా అలాగా. ఆయన కోసం ఒక అతను చెప్పాడు, ఇంటర్వ్యూ చెప్పాడు. మంచి యాక్టర్, మీకు తెలదలే అంటే మీకు తెలియని యాక్టర్ కాదు, మీకు నిచ్చిన యాక్టర్ కాదు, కానీ మంచి యాక్టరే. స్తోత్రాలు చెప్పండి ఒకసారి ఏమా. ఆయన కోసం చెప్పాడండి అతను ఇంటర్వ్యూలో. 2 లీటర్లు రోజు తాగేసేవాడు ఆ డ్రింక్లో. భయంకరమైన తిండి అంట, భయంకరమైన తిండి. అబ్బాయి మనకు తెలియనట్టే తిండి లాస్ అవుతున్నారు. ఏమైపోయింది తెలుసా? మంచి వయసులో గుండు జబ్బు వచ్చి చనిపోయాడు అతను. ఏమైపోయింది ఇప్పుడు? తిండి వల్ల కాదా రోగాలు, తాగుళ్ళు బట్టి కాదా వ్యాధులు, అత్తమాటలు పడుకుంటే ఇంక నరాలు ఏం పని చేస్తే. కొంతమంది ఎంతసేపు పడుకుంటారు మీరు ఇంటికాడ? మీకు ఇంటికయ్యా వాకింగ్ చెప్పండి అనపోతే అన్నట్టు చూస్తున్నారు మీరు. అంటే మామూలుగా నా పాస్టర్ని కదా, అలాంటి అప్పుడప్పుడు వైద్యుడిగా కూడా పనిచేస్తుంటాను మా వాళ్ళ దగ్గర, అందుకని స్తోత్రాలు చెప్పండి. మా వాళ్ళకి ఎవరి ఒంట్లో బాబు నన్ను వచ్చి అడుగుతారు, నేనే చెప్తాను ఆ మందు వేసుకుని ఈ మందు పేపం ఇది మందుతో పోయి ఇది రోగం కాదని చెప్తాను. తర్వాత స్తోత్రం కనుక టైం అయిపోయిందని ఆయన స్తోత్రాలు చెప్పండి. రాత్రి పలకడం ఎక్కేస్తాను ఆలస్యమైనప్పుడు. ఏనండి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అసలు వినండి, వాక్యం వింటారని. ఏం చెప్తున్నాను ఇప్పుడు మీకు? తన మనసులో ఏమనుకుంది? యేసయ్య పై వస్త్రం ముట్టుకుంటే చాలు. ఈ రోజు నీ మనసులో ఏంటి? ఈ రోజు రాని నిప్పేస్తాను, నిద్రట్టకుండా చేసేస్తాను. ఆ టార్గెట్లు ఉంటాయి వీళ్ళకి. రోజంతా పొద్దున్న నుంచి కొన్ని టార్గెట్లు పెట్టి మనసులో పెట్టుకుని ఇంట్లో మొగుడు వచ్చేప్పుడు లేదా ఆడదో వచ్చేటప్పటికి ఇలా చేద్దాం అలా చేద్దాం, ఈ మాటలు అనేది ఈ మాట ఈజీ బతుకులు. ఎక్కడ సంతోషంగా ఉంటాయండి కొంపల్లో? ఎక్కడ బాగుంటుంది ఇంట్లో? తండ్రిని శోధించినట్లుగానే బిడ్డలను శోధించే వాళ్ళు తల్లులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అతని మీద చూపించలేక పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. చిచ్చి అంటాను నేను అలాంటి వాళ్ళని. నీ మనసులో ఏముంది ఈ రోజున? తన మనసులో ఒక నిశ్చయిత ఉంది, జరగబోయే దాని మీద ఒక ఆశ తృష్ణ ఉంది. ఏది ఏమైనా వస్త్రాన్ని పట్టుకోవాలి. తన మనసులో అనుకుందట. నీ మనసులో ఏమనుకుంటున్నావు? దేవుని పరిచయం చేయాలి, దేవుని మందిరంలో ఏదో ఒక ఉపయోగపడే పాత్రగా నేను వాడబడాలి. నేను కీర్తన ద్వారా దేవుని నీ మనసులో ఏముంది అసలు? ఈ మనల్ని అడిగాను, నేను డాక్టర్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను, పోలీస్ దొంగనే అయిపోతాను, ఇంకా ఈ చెప్పుకొస్తా ఉంటారు. కానీ ఎవరైనా నీ మనసులో ఏమనుకుంటున్నావు అంటే వెంటనే చెప్పాలి. పెద్దల జనంలో నేను దేవునికి మహిమకరంగా బతకాలి. ఇవి ఉంటున్నాయి మనకి, ఉండాలి. ఇదే ముఖ్యం.
24 గంటలు మన సంపాదన, మన బ్రతుకులు మందే కాదు. కనీసం దేవుడు ఇచ్చినటువంటి 24 గంటల్లో ఏం చేయాలి తెలుసా? దేవుని కోసం వాడబడాలి. నీకెక్కడ ఉందా తృష్ణ? తృష్ణ లేదు నీకు. బైబిల్లో ఏమన్నాడండి? కీర్తన కొరా కుమారులు ఏం రచించారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు. ఎంత స్వచ్ఛమైన కీర్తన, ఎంత హృదయం లోతుల నుంచి వచ్చిన మాట అది. ఎక్కడుందా అలాంటి పరిస్థితి? ఎక్కడుందండి? ఒక సేవకునికి లేదా ఒక విశ్వాసికి ఎప్పుడు ఒక ఘర్షణే ఉండాలంటే, ఈరోజు దేవునికి నేను ప్రార్థన చేయలేదు, సేవకుడైతే నేను ఒకరి దగ్గరికి వెళ్ళి వార్త ప్రకటించలేదు, ఈ తృష్ణ నలిగిపోవాలి. ఇది లేదు, రావట్లేదు, అసలు మనసులో లేదంటే ఒక మాట చెప్పనా, నువ్వు 3వ కేటగిరీలో లేవు. అంటే ఏంటి? జరగబోయే దాన్ని విశ్వాస కేటగిరీలో లేవు. నీకు ఎప్పుడు కూడా ఉన్నది చాలు. ఈరోజు జీతం ఎంత వచ్చింది? 5,000 10,000 వచ్చింది. ఆగుతావా? 10,000 తాగిపోద్దా? అయిపోద్దా? బతికైపోద్దా? నెలంతా మళ్ళీ కష్టపడతావు, మళ్ళా సంపాదిస్తావు. మరి దేవుని విషయాలు ఎందుకు అలా చేస్తావు? ఆ రోజు ఆ పని చేశాను చాలు, అలాగే ఆ రోజు ఇలా ఉన్నా చాలు. ఇదా నీ తిండి పోషణ, నీ ఇల్లు నడవాలంటేనే నలిగిపోతున్నవే, రోజు నలిగిపోతున్నవే. మరి దేవుని పట్ల కార్యము చేయాలంటే ఇంకా ఎంత నలగొట్టబడాలి. దేవుని వాడుకోవాలంటే, నిలబెట్టాలంటే, అద్భుతాలు చేయాలంటే, జరగబోయేది నీ చేతిలో రావాలంటే నువ్వు ఎంత నలుగుపోవాలి. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు ఈ రాత్రి? క్యాజువల్ లైఫ్. నేను వేసిపోనాము, వాళ్ళు నమ్ముకున్నాను, అంతే అయిపోయింది. ఇలాగైతే నేను వాక్యాలు చెప్పక్కలొద్దు, నేను కోటలు పెట్టక్కలొద్దు, ఇలా లైవ్లు ఇవ్వక్కలొద్దు, ఇలా కూర్చోబెట్టక్కలొద్దు, అనవసరం మామ అనుకుని పోవచ్చు అందరు కూడా. మాకు ఆ తృష్ణ లేదండి. నేను ఫుట్పాత్ మీద, అంటే ట్రైన్లో అక్కడ కూర్చుని వచ్చాను. ఎక్కడ? నలిగిపోయి వస్తాం మేము. మీ దగ్గర తెలుసా? ఇక్కడ మాకు దేవుడు ఇస్తాడు, బయట మమ్మల్ని నలగొడతాడు దేవుడు. ఎందుకంటే మాకు అన్ని విధాలుగా లేవు, కానీ మీ దగ్గర మాత్రం వాడు కూడా నిలబెడుతూ ఉంటాడు దేవుడు. మేము నలిగిపోవాలి పక్కన, ఇక్కడ మాత్రం పనిచేస్తూ ఉండాలి. మా నలుగులు మీకైనా కనబడతాయా? మీ సనుగులు మాకు వినబడినట్లే మన అనుగులు మీకైనా మీకు జరుగుతున్నాయా? నేనంట నీ మనసులో ఏముంది? ఈ రోజున తన మనసులో ఒక నిశ్చయిత ఉందమ్మా. ఈరోజు ఇప్పుడు అడుగుతున్నాను, స్టిల్ అడుగుతున్నాను, ఏంటి అసలు నీ గుర్రేంటి దేవుని విషయంలో? నువ్వేం కోరుకుంటున్నావు? ఆ కోరిక ఎలాంటి ఉత్తమైందా లేకపోతే అనవసరమైందా? ఏంటి నీ కోరిక? ఏంటి? పౌలు గారికి ఒక కోరిక ఉంది, బతికితే. ఏం చెప్పాడు? స్టేట్మెంట్ ఇచ్చాడు. చెప్పండి. బతికితే ఉద్యోగం చేసుకుంటాను ప్రభువా, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగంలో జాయిన్ అవుతాను, బతికించు ప్రభువా అన్నాడా? ఇంకో 2 గేదెలు కొనుక్కో, పాలు ఇచ్చే గేదెలు కొనుక్కుంటాను ప్రభువా, బతికించిన ఆయన. ఈ ప్రార్థనలా నా పిల్లకి పెళ్లి చేయకుండా పోతానేమో నాయన, బతికించు ప్రభువా అన్నాడా? సీట్లు కట్టాలి ప్రభువా అన్నాడా? ఏం ప్రార్థన చేశాడు ఆయన? ఫైనల్ వర్డ్ అది. చాలా మాట్లాడాడు కానీ అది ఫైనల్ వర్డ్ అది. బ్రతికితే, చెప్పండి, బ్రతికితే చావైనా. ఇంతగా మించి నిరీక్షణ ఉండదు. అట్టి నిరీక్షణ మనల్ని ఏం చేయ తెలుసా? సిగ్గుపరచదు. ముందుకెళ్ళిపోండి, చదివేయండి, నేను ముగించేస్తాను. యేసు వెనకకు తిరిగాడు. ఎందుకు తిరిగాడు? మరలా చెప్పండి, అడుగుతున్నాను. తాను అనుకున్నది నెరవేర్చడానికి తిరిగాడు. ఎవరి కోసం తిరుగుతాడు? ముందు ఎవరి కోసం లేచాడు? 3 మాటలు మీరు గుర్తెచ్చుకోండి. ఎవరి కోసం లేచాడు? జరిగింది పట్టించుకోకుండా, జరుగుతుంది ఆలోచించకుండా, జరగబోయే దానికోసం వచ్చిన అధికారి కోసం లేచాడు, వెంట వెళ్ళాడు. 2 విషయాలు. ఈమె కోసం ఏం చేశాడు? వెనకకు తిరిగాడు. ఆమేన్. నీ విశ్వాసం దేవుణ్ణి మరల వెనక్కి తీసుకొస్తుంది. నీ జరిగిపోయిన గతంలో మరల కార్యాలు చేయడానికి దేవుడు మరల వెనక్కి వస్తాడు. పోగొట్టుకున్నవన్నీ మరలి తిరిగి స్థాపించడానికి నీ విశ్వాసం మరల దేవుణ్ణి తిరిగి వెనక్కి తీసుకొస్తుంది. తీసుకురాగలుగుతావు దేవుణ్ణి నువ్వు నీ విశ్వాసాన్ని బట్టి.
నువ్వు తీసుకురాగలుగుతావా? ఒక ఛాలెంజ్ మీకు చెప్తాను. మీరు ఎవరైనా యేసు మీ విషయములో వెనక్కి తిరిగి మరల ఆయన విచారించి తన కార్యము జరిగించలాగంత విశ్వాసాన్ని మీరు చూడగలుగుతారా? చూపించగలుగుతారా? చెప్పండి. ప్రేమతో ఈ మాట చెప్తున్నా. అమ్మా, మన విశ్వాసం సరిపోవట్లేదు తూకంలో. మన విశ్వాసం చాలా చిన్నదే. అసలు చెప్పాలంటే ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే అద్భుతం అన్నాడు. ఓ మాట చెప్పాలంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదు. అసలు ఒక్క మాట అడిగినా అసలు మనలో ఉన్నది విశ్వాసమేనా? తమ్ముడు ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఒక అతను మాట్లాడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నువ్వు ఒక బస్సు ఎక్కుతావు, బస్సు ఎక్కి హ్యాపీగా కూర్చుంటావు. కూర్చున్న తర్వాత నీకు ఒక నమ్మకం ఏంటంటే డ్రైవర్ ఉన్నాడు. ఎవరున్నారు? డ్రైవర్ తీసుకెళ్తాడు అని చెప్పి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటావు. డ్రైవర్ మీద నమ్మకం పెట్టుకుంటావు. ఫ్లైట్ ఎక్కుతావు, ప్రశాంతంగా కూర్చుంటావు. వాడెక్కుతావు, ప్రశాంతంగా ఉంటావు. కానీ యేసు ప్రభు నమ్ముకుని ఎందుకు గడగబడలాడిపోతున్నావు? లేదండి మన జీవితంలో అదే. చెప్పండి. ఈ మనం డ్రైవర్లు తెలుస్తుంది మీకు అదే. లేదా మన ఆ పరిస్థితి లేదా? బండి తీసుకెళ్ళేవాడు ఒక నమ్మకం. ఆ నమ్మకం గురుజీ నడిపిస్తాడు, దేబెడతాడు, చక్కగా జరుగుద్ది, ఓకే క్షేమంగా ఇంటికి వెళ్తాం, పని చూసుకుని వచ్చేస్తాం. ఇన్నుంటాయే. సందేహం లేకుండా తిరిగేస్తామే, సందేహంలో అంటే పరుగులు తీసేస్తున్నామే. అలాంటిది నిత్య జీవం వరకు గొప్పగా వారసులుగా మార్చే గొప్ప దేవుణ్ణి ఎందుకు మనము నమ్మలేకపోతున్నాం? ఆ మాట అర్థం ఏంటంటే తల్లి, మనము విశ్వాసంలో అసలు మన విశ్వాసం కనబడట్లేదు, వినబడట్లేదు, దేవుని హృదయానికి గోచరం కావట్లేదు. ఇప్పుడు ఆయన కార్యాలని మనమేమంటున్నాం? కనబడట్లేదు, వినబడట్లేదు అనుకున్నాం. అసలు నీ విశ్వాసం అనగా నీ వెంట రావడానికి, నీ పక్షంగా లేవడానికి, వెనక తిరిగి కార్యం చేయడానికి నీ విశ్వాసం దేవునికి కనబడట్లేదు, నీ విశ్వాసం దేవునికి వినబడట్లేదు, నీ విశ్వాసం తన హృదయానికి గోచరము కావట్లేదు. ఎక్కడుంది సమస్య? ఎక్కడుంది సమస్య? నాలో ఉంది. ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ మీద తప్పు ఎప్పుడు వేయకండి. ఏ గొడవ జరిగినా, పరిస్థితులు బాగపోయి నీ వల్ల ఎప్పుడు అనకండి. అలా అనేవాళ్ళు మీలో ఉంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి పనిచేయట్లేదు. యథార్థవంతులు వారు కారా, తప్పు నాది కూడా ఉంది అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దేవుని కనికరం దిగి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను ఫైనల్ టచ్కి వెళ్ళిపోతాను, మాట్లాడేదని ప్రార్థన చేద్దాం. యేసు వెనకకు తిరిగి చూచాడు, ధైర్యంగా ఉండో. ఏ విశ్వాసం అది? ఏ విశ్వాసం అది? జరిగింది బట్టి చూసే విశ్వాసం కాదు, జరుగుతున్న దాన్ని బట్టి చూసే విశ్వాసం కాదు, జరగబోయే దాన్ని చూసే విశ్వాసము దేవుణ్ణి మరలా తిరిగి మాట్లాడింపజేసింది. ఈరోజు నీ దేవునితో మాట్లాడాలంటే జరగబోయేది చూడడం ప్రారంభించు. ఈరోజు నీ పక్షంగా దేవుడు నిలబడాలంటే జరగబోయే దాన్ని విశ్వసించడం మొదలుపెట్టు. ఈరోజు దేవుడు మరలా నిన్ను చూచి తిరిగి నీ వైపు నడవాలంటే జరగబోయే దాని వైపు నువ్వు విశ్వసించడం ప్రారంభించు. ఫైనల్గా వెళ్ళిపోండి, కంటిన్యూ చేసేయండి. ఆ ఇంటికి వచ్చాడు, అధికారి ఇంటికి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? చదవండి, ఆ మాట చదవండి. అంతలో యేసు వచ్చాడు. ఆల్రెడీ వీళ్ళందరూ వాళ్ళకి తెలిసింది ఏంటంటే చచ్చిపోయింది కాబట్టి మీ శబ్దాలు చేయాలి, వాద్యాలు వాయించాలి. ఎందుకంటే చనిపోయింది. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసా? అందరూ ఏం చూస్తారో తెలుసా? అదే చావునే చూస్తున్నారు. ఒక మాట చెప్తున్నాడు, అందరూ చూసినట్లుగా నువ్వు యేసును విశ్వాసముతో, అలాంటి విశ్వాసంతో చూడకూడదు. ఎలాంటి విశ్వాసం చూడ? అందరూ చూసే విశ్వాసం నీది కాకూడదు. అందరూ చూసినట్లుగా దేవుణ్ణి విశ్వసించకూడదు. సంథింగ్ స్పెషల్ ఫెయిత్ నీలో ఉండాలి. ఆ ఫెయిత్ ఏంటో తెలుసా? జరగబోయేదాన్ని మాత్రమే నాకు కావాలి. నష్టపోయి కష్టపోయి ఇంకా ఎన్ని కొద్దో చెయ్యబోయే దేవుడు నాకు ఉన్నాడా, మార్చబోయే దేవుడు నాకు ఉన్నాడా, తిరిగి రాయగల సమర్థవంతమైన దేవుడు మాకున్నాడా? ఓ రాజా, నువ్వు అగ్నిలో వేస్తావన్న భయం మాకు లేదు. ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి సందేహం, విచారం మాకు లేదు. చేయబోయే దేవుడు మాతో ఉన్నాడు.
దానియేలు తనకు సింహభూమిలో పడేస్తాడనే భయం లేదు, పడేసిన తర్వాత జరుగుతుందని బట్టి భయం లేదు. నోళ్లను మూసే దేవుడు అంటే భయము. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి ఏం భయమో తెలుసా? పోతిఫారి భార్య అంటే భయము కాదు. అయ్యో బాబో, దర్శనం ఇచ్చిన వాడు ఎక్కడ చెయ్యి విడిచిపెట్టేస్తాడో, ఎప్పుడైతే నన్ను రాజుగా అభిషేకిస్తానని చెప్పాడో ఆయన ఎప్పుడు దూరం అయిపోతాడో అని భయం ఉంది. నీ విశ్వాసములో ఉన్నప్పుడు అనేక వాటిని విడిచిపెట్టమన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుణ్ణి చూచి భయపడుతూ ఉండాలి. అలాంటి విశ్వాసం కావాలి. పిల్లన గురువులు వాంచి వాళ్ళు ఉన్నారు, గొళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా నీ విశ్వాసాన్ని కింద లాగడానికి, పక్కకు పెట్టడానికి, ఏం జరగదని నీలో నీకే సంఘర్షణ జరిగించే వాళ్ళు ఎంతమంది, ఎన్ని మాటలు వినబడినా నువ్వు ఎలా ఉండదు తెలుసా? ఆ అధికారి లాగానే నువ్వు ప్రయాణం చేస్తూ ఉండాలి. నేను అంటాను, నేను చేయలేను ఆ కార్యం, నువ్వు చేయలేవు, కానీ ఎంతో కొంత దాని దగ్గరికి వెళ్ళడానికి మనం అందరం ఏం చేయాలి తెలుసా? ప్రయాసపడాలి. ప్రతి కీడును యేసయ్య తప్పింపగల సమర్థవంతమైన దేవుడు. ఏం జరిగింది అక్కడ ఫైనల్గా చూస్తే? చెప్పండి చెప్పండి, చదవండి 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 మా. స్థలం ఇవ్వండి. ఇదిగో మనం చూసి కొంతమంది నవ్వుతారు. ఏం కంగారు, నవ్వే వాళ్ళు ఎదురే దేవుడు మనల్ని చిరునవ్వుతో పెట్టే దేవుడు ఆయన. ఏంటంటే నవ్వుతారండి మనల్ని. ఏటిడు ఏముందని రెచ్చిపోతున్నాడో, ఏమంది ఓ నడిచేస్తున్నాడు వీడు, ఈవిడికి ఏముందని ఓ ఎర్ర బూగేస్తుంది. మనకి ఏముందంటే జరగబోయే విశ్వాసం ఉంది, జరగబోయే దేవుని కార్యం ఉంది. అలా నవ్వుకుంటూనే ఉండే దేవుడు మాట చెప్పన నవ్విన వాళ్ళందరినీ దగ్గరకు వచ్చి పడిపోతారు. ఆమె చెప్పండి సార్, ఆమె చెప్పండి. దేవుడికి ఒక నవ్వు అంటే ఇష్టం, ఒక నవ్వు అంటే ఇష్టం లేదు. ఏంటో చెప్పండి. అనుమానముతో ఉన్న నవ్వు ఇష్టం లేదు, విశ్వాసముతో ఉండే నవ్వు దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రాలు. అనుమానంతో జరుగుద్దా? ఈ నవ్వు కాదు దేవునికి కావాల్సింది. జరిగించబోతున్న దేవా నీకు స్తోత్రాలు, ఈ నవ్వు కావాలి. మన నవ్వు ఏంటి? కుట్ర నవ్వా, లేకపోతే అనుమానపు నవ్వా, ముఖస్తుతి నవ్వా, దొంగ నవ్వా, దెయ్యం నవ్వా? వాళ్ళు నవ్వుల్లో బోలు రకాలు ఉన్నాయి. నా అనవసరం పక్కన ఎట్టండి. చివరికి ఏమైంది తెలుసా? యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. తాను ఏదైతే విశ్వసించి అడిగాడో చెయ్యి వేశాడు. చెయ్యి వేసి ఆమెను ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లే అన్నాడు. నీ విశ్వాసం నీ బిడ్డలు లేపుతుంది పైకి, నీ విశ్వాసం నీ భర్తలు లేపుతుంది పైకి, నీ విశ్వాసం నీ కుటుంబాన్ని పైకి లేపుతుంది, నీ విశ్వాసం నీ భవిష్యత్తుని లేపుతుంది, నీ విశ్వాసం నీలో రోగాన్ని పైకి లేదు, నీలో ఆరోగ్యాన్ని పైకి లేపుతా ఉంటుంది. నీ విశ్వాసమే నేను లేపుతుంది. గుర్తెట్టుకో. ఎవరు లేపుతారు? నీ విశ్వాసాన్ని బట్టి యేసయ్య లేపుతాడు. ఓ పనికిమాలోడు ఉన్నాడు బైబిల్లో. ఆడు స్వయంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏంటని అడుగుతున్నా జరిగింది చెప్తున్నాడో, జరుగుతుంది చెప్తున్నాడో, వచ్చినోడు చేయబోయే కార్యం కోసం కనిపెట్టట్లేదు. యేసయ్య కృప ద్వారా అన్నాడు, నీ పొరుపెత్తుకునిలే అన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడిని. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి యేసు మన మధ్యన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ప్రభు నిన్ను చూస్తున్నాడు. కాలం గడిచిపోయింది అనుకుంటున్నాం, తీరం దాటేసింది అనుకుంటున్నాం, కష్టం వచ్చేసింది అనుకుంటున్నాం, నష్టంలో పడిపోయింది అనుకుంటున్నాం, నలిగిపోయిన అనుకుంటున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం. లేదు, యేసు ప్రభు కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా? జరగబోయే దాన్ని విశ్వసించే వారి రాత్రి కావాలి. అలాగా నీ ఉంటే, అలాంటి విశ్వాసంతో నీవు ఉంటే, మరలా చెప్తున్నాను, జరిగింది నువ్వు చూడొద్దు, జరుగుతుంది చూడొద్దు, జరగబోయే దాన్ని చూడడానికి ప్రారంభించండి. అలా నువ్వు ఉంటే నిలబడండి. అందరం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. వెంటనే నిలబడి ఒక చిన్న ప్రార్థన